ఈరోజు ఖమ్మం వెలుగుమట్లలో గత 10 రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూబాధితుల ఇళ్లను కూల్చివేసిన సందర్భంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడికి వెళ్ళి ఖమ్మం సెంటర్లో ధర్నా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షకు దిగొచ్చిన ప్రభుత్వం పాక్షికంగా 311 మందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మంజూరు చేసినటువంటి వారిలో దాదాపుగా బాధితులు 1000 మంది ఉంటే 300 మందికి ఏంటని ఆ సంపూర్ణ న్యాయం జరగాలని చెప్పేసి మళ్ళీ కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కోసమని ఈరోజు కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఆ భూబాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని వెళ్ళినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఆరెత్తున్నటువంటి క్రమంలోనే అరెస్టు చేయడం చాలా సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? రాజ్యాంగపరంగా ఒక వ్యక్తికి బాధితులకి న్యాయం అడగడం తప్ప, కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం తప్ప ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కనుక ఇటువంటి చర్యలు కనుక కొనసాగిస్తే రానున్న రోజులలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మరియు మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకాలు ధర్నాలు రాష్ట్ర బంధువుకు కూడా పిలుపునియడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా చిట్యాల మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికీ జై భీమ్. భూ బాధితుల కొరకు పోరాటం చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూ బాధితుల కొరకు నిరాహార దీక్ష చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా మాదిగ జాగృతి సంఘం చిట్యాల మండలం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అతన్ని విడుదల చేయాలి. అదేవిధంగా భూ బాధితులకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలని అడగడం కూడా ఒక తప్పేనా ఈ ప్రభుత్వంలో అని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అక్రమంగా అరెస్ట్ చేసిన విశారదన్ గారిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం.